నమస్తే అండి. నేను జీవీఎంసీ కాంట్రాక్ట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. నా పేరు రమేష్. జీవీఎంసీలో ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అత్యధికంగా బడ్జెట్కి మించిన వర్క్లు పెట్టడం జరుగుతుంది. దానికి అలాగే మా కాంట్రాక్టులు వారికి పూర్తిగా సహకరించి కూటమి ప్రభుత్వం తోడుగా వర్కులు చేయడం జరుగుతుంది. అక్కడి వరకు బాగానే ఉంది, కానీ కూటమి ప్రభుత్వం తిరిగి బిల్లు చెల్లించులో పూర్తిగా జాప్యం చేయడం వల్ల మేము అసలు పనులు చేసే పరిస్థితిలో లేము. ప్రజెంట్ సిచ్యువేషన్లో కాంట్రాక్టుల ఆత్మహత్యలే శరణం అనే రకంలో ఆలోచిస్తున్నారు. ప్రజెంట్ జీవీఎంసీలో 460 కోట్ల కాంట్రాక్టులు బాకీ ఉండడం వల్ల ఎవరు ఏం చేయాలో అగమ్యగోచరం ఏర్పడింది. కూటమి ప్రభుత్వాన్ని సహకరించడానికి కూడా కొద్దిగా కష్టం అవుతుంది. దయచేసి మాకు కావాల్సిందంతా బిల్లులు చెల్లింపులు జరిగి మా చిన్న సమస్యలు అనేది మేము జీవీఎంసీలో చేస్తున్నారు, దానికి సహకరిస్తున్నారు. కానీ ఎక్కడ నిధులు అక్కడే అని చెప్పి కూడా ఈరోజు వరకును ఆర్థికంగా కాంట్రాక్టులకి రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ నిధులు అక్కడే ఇస్తామని చెప్పి కూడా ఇవ్వలేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ తలెత్తినాయి. ఈ సమస్యలు తలెత్తకుండా మా బిల్లులో మినిమం 13 నెలలుగా ఉన్న పెండింగ్లో ఉన్న నిధులను కనీసం 6 నెలలైనా చెల్లించినట్టయితే మళ్ళీ మేము సహకరించే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో సహకరించలేమనేసి మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. 460 కోట్లు ప్రజెంట్ జీవీఎంసీకి మాత్రమే పెండింగ్ ఉందండి. దాంట్లోనే మాకు కనీసం ఒక 300 కోట్లైనా మేము అడుగుతున్నాం. అంతా ఇవ్వకపోయినా 300 కోట్లు ఇచ్చినా సరే మేము మళ్ళీ సహకరించి పనులు మళ్ళీ రిటర్న్గా ఇంకో 400 కోట్ల పనులు చేసే అవకాశం మాకు కలుగుతుందండి. నాది వ్యక్తిగతంగా ₹1.5 నాది ఉందండి. 1,50,00,000 వరకు నాది పెండింగ్ ఉంది. ఇంకా నేను ఆన్గోయింగ్ వర్క్స్ నేను ₹1,00,00,000 వర్క్లు మళ్ళీ చేస్తున్నాను. ఇది రావాలన్నా అది రావాలన్నా ప్రజెంట్ నా స్తోమత, నేను క్లాస్ 3 కాంట్రాక్టర్ని. నా స్తోమత తగ్గట్టు 2.5 కోట్ల బకాయిలు ఉన్నా నేను పెడుతున్నాను, చేస్తున్నాను, సహకరిస్తున్నాను. కానీ అట్లీస్ట్ వాళ్ళ నుంచి సహకారం అంతే కానీ మేము చేయలేకపోతున్నాం సార్. కానీ దయవుంచి మాలాంటి కాంట్రాక్టులు అందరినీ ఆదుకోవాలనేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం సార్.